మీరు 6 గ్యారంటీలను ఇప్పుడు పెట్టిర్రు, చాలా సంతోషం. ప్రజలు కూడా దాన్ని నమ్మే మీకు ఓట్లేసిర్రు, చాలా సంతోషం. 6 గ్యారంటీలు. కానీ 6 గ్యారంటీలల్లో మీరు అప్లికేషన్ ఫామ్ ఇస్తే దాంట్లో ఎవరికి ఏం అర్థమైతే లేదు. చాలామందికి డౌట్ వస్తుంది. అందులో బ్యాంక్ ఖాతా నంబర్ అడగలే, ఇంకోటి 10 ఏళ్ళ సంది ఒక రేషన్ కార్డు ఉందనుకో వాళ్ళకు పాతది, ఇప్పుడు ఈ కొత్త దాంట్లో నింపితే అది పోతుందేమో అని డౌట్ వస్తున్నది. రకరకాల అనుమానాలు వస్తున్నాయి. వీళ్ళు ఇస్తారా లేక ఉన్న రేషన్ కార్డు పొడగొడతారా అనే పేద ప్రజలకు అనేక రకంగా దాంట్లో క్లారిటీ లేదు, అనుమానాలు వస్తున్నాయి. డిస్కషన్ కూడా వచ్చింది. ఆ డిస్కషనే నేను మీ పత్రికల ముంగట మేము మాట్లాడుతున్నాను. దానికి కూడా క్లారిటీ ఇవ్వండి. రియల్గా ఎవరు పేదోళ్ళు ఉన్నారు, ఎవరికి వైట్ కార్డు ఉంది, 6 గ్యారంటీలు ఎవరికి ఎలిజిబిలిటీ మీరు చెప్తున్నారు. ఎవరికైతే 6 గ్యారంటీలు వస్తాయో ఆ ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే వస్తుందని చెప్తున్నారు. వైట్ కార్డు అది బాగానే ఉంది, కానీ అది తొందరగా ప్రాసెస్ చేయండి. ఇంకెప్పుడు చేస్తారు అది? ఇప్పటికే 100 రోజులు అన్నారు. సరే 100 రోజులు అవుతుంది, వస్తూనే ఉంది. వీడికి 30-32 రోజులు అయిపోయింది, ఇంకా 70-60 రోజులు ఉంది. దానికి గ్యారెంటీ ఎట్లా చేస్తారు? ఏ రకంగా డబ్బు దానికి కేటాయిస్తారు? ఎట్లా బడ్జెట్ కేటాయిస్తారు? ఎక్కడికి? కొద్దిగా క్లారిటీ ఇస్తే అందరికి కూడా నమ్మకం వస్తుంది. ఇట్లా రకరకాలుగా అన్నీ చేసి ఏదో అతుకుల బొంత లెక్క చేసి ఆడికి చెప్పి ప్రజలకు ఏదో చెప్పి 6 గ్యారంటీలని చేయకపోతే కూడా ప్రజలు ఊరుకోరు.